మత సామరస్యాలకు అతీతంగా శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ముస్లిం సోదరి అన్నప్రసాద వితరణ చేశారు. మతాలు వేరైనా దేవుడు ఒక్కడే, పూజించే విధానం వేరైనా ప్రార్థన ఒక్కటే. ఎవరు తిన్నా ఆ అన్నమే, ఎవరు తాగినా ఆ నీళ్ళే. మంచి మనసు ఉండాలి కానీ స్వీకరించే మనసులు చాలా ఉన్నాయని నిరూపించిన ఘటన జమ్మికుంటలో చోటు చేసుకుంది. జమ్మికుంట పట్టణంలోని బొమ్మలగుడి శివాలయంలో ముస్లిం కుటుంబానికి చెందిన మహమ్మద్ బాను ఉస్మాన్ల కూతురు అస్మా 23 జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అన్నప్రసాద వితరణ 200 మందికి చేశారు. ఈ సందర్భంగా బాను మాట్లాడుతూ తమ కూతురు అస్మా జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం 10 మందికి అన్నదానం చేసేవారమని, అస్మా ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం లండన్లో చదువుతుందని, ఆమె కోరిక మేరకు పేదలకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. దేవుడు అందరికీ వివిధ రూపాల్లో దర్శనమిస్తారని, హిందూ ముస్లింలు అనే భేదం మనం ధరించే వేషానికే, దుస్తులకు తప్ప మనసుకు కాదని, అందరం ఒకటే, అందరి దేవుడు ఒకటేనని, శివుడు అల్లా అని మనం చేసే పూజను బట్టి సంతృప్తి ఇస్తుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు భోజనం ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటిన ముస్లిం కుటుంబంను హాజరైన భక్తులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేసిన భాను కుటుంబాన్ని అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు, భక్తులు భానుని శాల్వతో సత్కరించి కులమతాలకు అతీతంగా అన్నప్రసాద వితరణ చేసినందుకు గాను అభినందించారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం చిద్రాల నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణమూర్తి రాధిక, కొమరవెల్లి వేదాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వాతి, మురళీకృష్ణ, మహమ్మద్ అస్మా పుట్టినరోజు సందర్భంగా భాను ఉస్మాన్ అన్నప్రసాద వితరణ చేసినట్లు అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు తెలిపారు. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं विश्रान्तेः च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बान्धवा शिवभक्ता च स्वदेशो भुवनत्रयम् ॐ ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्मज्ञो ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॐ सहनावतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति। अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। सुखी भव, सुखी भव, अन्नदाता सुखी भव, सुखी भव, सुखी भव, अन्नदाता सुखी भव। రోజు నా చిన్న కూతురు ఆస్మా గారి బర్త్డే. ప్రతి సంవత్సరం ఒక 10 మందికైనా సరే వంట చేసి భోజనం పెట్టేదాన్ని. కానీ నాకు ఇక్కడ శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి వాళ్ళు ఇట్లా భోజనం పెడుతున్నారు పేదవాళ్ళకి అని తెలుసుకున్నాను ఒక సార్ ద్వారా. అయితే ఇక మనం ఇంకా అక్కడైతే నేను 10 మందికే పెట్టగలుగుతాను, ఇక్కడైతే ఇంకా కొంతమందికి ఎక్కువైనా పెట్టగలుగుతాను కదా అన్న ఉద్దేశంగా ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా రానున్న కాలంలో నా బిడ్డ నిండు నూరేండ్లు ఇక్కడే ఇంకెంతో మందికి భోజనం పెట్టాలని, ఆ శివయ్య ఆశీర్వాదము, ఇక్కడ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా పిల్లలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సేవా సమితి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా సమితి వాళ్ళకి మన వంతు సహకారం చేయాలని ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పేరు అబేదాబాను. నేను ముస్లిం కుటుంబానికి చెందిందని, అయినా సరే కుల మతాలకు అతీతంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కులాలు వేరువేరైనా కూడా మనుషులం కదా, మనుషుల్లో మానవత్వం అందరికీ గుర్తు చేయాలన్న ఉద్దేశంగా కూడా చేయడం జరుగుతుందండి. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి అన్నదానం చేసినందుకు నా కులస్తులకు ఎవరికైనా నా పట్ల కోపం ఉంటే దయచేసి మన్నించండి నన్ను. నా కూతురు లండన్లో చదువుతుందండి, యూకేలో ఉంది, ఇప్పుడు మాస్టర్స్ చదువుతుంది. 23వ సంవత్సరం, 22 పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ప్రతి ఒక్కరూ నా కూతురికి ఆశీర్వాదం ఇవ్వగలరు. జమ్మికుంట స్థానిక శివాలయంలో గత 10 సంవత్సరాల నుండి ఈ అన్నదాన సేవా కార్యక్రమం మొదలుపెట్టినాము. 3 సంవత్సరాల నుండి కంటిన్యూగా రెగ్యులర్గా ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా బర్త్డేలు కానీ, పుట్టినరోజులు కానీ, గృహప్రవేశాలు కానీ, మ్యారేజ్ డేలకు కానీ, తిథులు కార్యక్రమాలకు కానీ అందరి దాతలు సహకరిస్తున్నారు.
ఈరోజు కుల మతాలకు అతీతంగా వాళ్ళు వచ్చి అన్నదానం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. ఇలాంటి ఇట్లా కూడా రావాలని మా కోరిక. ఒక రోజు నుంచి 100 నుంచి 200 మంది దాకా అన్నదానం చేయడం జరుగుతుంది. అందరు దాతలు సహకరిస్తున్నారు. ఇట్లనే సహకరించాలని కోరుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా కూడా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి, ముస్లిం వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వీళ్ళ స్ఫూర్తితో ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము. జమ్మికుంట శివాలయంలో మేము 11 మందిని కలిసి 10 సంవత్సరాల కింద ప్రతి సోమవారం మాత్రమే అందరికీ పేదలకు భోజనం పెట్టేది. అది రెగ్యులర్ చేయాలనే ఆలోచనతో 3 సంవత్సరాల కింద అన్నపూర్ణ సేవా సమితిని రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ఇక్కడ 150 నుంచి 200 మంది వరకు భోజనం పెడుతున్నాం. వారికి ఎంతోమంది దాతలు మా ముందుకు వస్తున్నారు. కానీ ఇవాళ ఒక ముస్లిం దాత ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే అందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి ఆ శివయ్యను కోరుకుంటూ కులమత భేదాలు లేకుండా మమ్మల్ని సహకరించిన వారందరికీ మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటామని చెప్తున్నాం.